యానం అసెంబ్లీ ఎన్నికలు సజావుగానే సాగుతున్నాయని ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పక్కా ఏర్పాట్లు చేశారని చెబుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. కానీ అక్కడక్కడ పోలీసులు వన్ సైడ్గా వ్యవహరిస్తూ ఉన్నారని, దానిని జిల్లా కలెక్టర్ సరిచేయాలని చెబుతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో మంచి మెజార్టీతో తనను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ముందు ఊహించిన దానికంటే మెజార్టీ ఎక్కువగా వచ్చేలా పోలింగ్ సరళి ఉందంటున్న కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్తో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ అయితే కనుక పోలింగ్ ప్రక్రియ 7 గంటలకైతే ప్రారంభమైంది. ఇప్పటి వరకు చూస్తే కనుక 25% పోలింగ్ అయితే జరిగింది. ఇప్పుడు బూత్ నెంబర్ 15లో అయితే కనుక ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అయితే కనుక ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది పోలింగ్ ప్రక్రియ? అధికారులు ఎలా ఏర్పాట్లు చేశారు, మీరు ఏమనుకుంటారు? అధికారులు బాగానే చేశారు సార్. వాలంటీర్ వ్యవస్థను ఏదో పెట్టారు. ఇక్కడ చిన్నపిల్లల్ని ఏరియా వాళ్ళని ఏరియాలో తీసుకోవడం జరుగుతుంది. అది మాకు చిన్న అబ్జెక్షన్ వచ్చి మేము క్లెయిమ్ చేసాం. పోలీస్ వారు కూడా కొంచెం వన్ సైడెడ్గా బిహేవ్ చేస్తున్నట్టు కొన్ని చోట్ల వినబడుతుంది. అయినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే చేయాలి కాబట్టి ప్రజా తీర్పుని ఎవరు ఇబ్బంది పెట్టలేరు. కొంతమంది రౌడీ ముక్కలు బయట నుంచి వచ్చినాయి బెదిరించడానికి, ఏదో ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. వాటిపైన వాళ్ళకి ఏంటంటే సరళి శైలి చూసి ఓటు వేసేసామంటే ఏమీ చేయలేం కదా ఇంకా అన్నట్టు పబ్లిక్ చాలా త్వరగా వచ్చేసి ఓటు వినియోగించుకుని వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా అంతా కూడా స్వేచ్ఛగానే స్వచ్ఛందంగానే జరుగుతుంది. కొన్ని చోట్ల ఇబ్బందులు పెట్టినప్పటికీ ఈవినింగ్ అయ్యేటప్పటికి పోలీస్ వారు కూడా, సిఆర్పిఎఫ్ కూడా అండ్ గవర్నమెంట్ ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా పూర్తి అవగాహనతో దీన్ని ఏ ఇబ్బందులు లేకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా వెళ్ళి ఒకసారి కలుస్తానండి. సార్, అంటే పోలింగ్ ఏజెంట్లు అయితే కనుక ఐడి కార్డులు లేకుండా బూత్లో ఉన్నారని చెప్పేసి ఇందాక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే చెప్పారు. ఐడి కార్డ్స్ అనేది ఫస్ట్ ఏజెంట్ అనే వ్యక్తి మార్నింగ్ వెళ్ళిపోయి అతను సబ్మిట్ చేయకుండా, ఫొటోస్ ఇవ్వకుండా, చూపించకుండా లోపలికి రావడానికి ఉండదండి. ఇప్పుడు ఐడి కార్డు ఇప్పుడు నేనే ఉన్నాను సార్, ఇప్పుడు దాకా ఇక్కడ పెట్టుకున్నాను, ఇప్పుడు పడిపోయింది 3 సార్లు. ఇట్స్ ఆల్ మేనేజ్ చేసుకోవాలండి. ఐడి కార్డు లేకపోతేనే అంటే టెక్నికల్ టర్మ్స్ ఎలక్షన్ 1 డే కదా సార్ ఉంటుంది. ఐడి కార్డు లేదంటే ఏజెంట్ పంపించడానికి వాళ్ళకే 4-5 ఏజెంట్లు ఉన్నారు. ఇటువైపు అంతే బలమైన ఇంకా ఇతర ఇండిపెండెంట్స్ కూడా ఉన్నారు. అలాగే ఎవరికైనా కూడా స్వేచ్ఛగా ఉండాలండి. ఇది ఎవరినో ఇది గొడవలు వాతావరణం, నేనైతే అందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే ఎవరిని కూడా గొడవలు జోలికి వెళ్లకుండా ప్రశాంతమైన పోలింగ్ చేయండి. మిగతాది ప్రజాదేవుళ్ళు నిర్ణయిస్తారు. 13 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి, అక్కడ ఎలా జరుగుతుంది? కొంచెం చాలా బాగుంది సార్. అక్కడ కూడా ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చేసి ఎండ పెరిగే లోపల వినియోగించుకుంటున్నారు. వాళ్ళకి నచ్చిన వ్యక్తికి వాళ్ళు ఇదవుతారు. ఖచ్చితంగా అంతా మగ్గు మా వైపే ఉంటుందని నా నమ్మకం. మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? అసలు అభ్యర్థి కూడా మొన్న చెప్పిన దానికంటే డబల్ ఉందండి. ముందు 2021 దానికంటే 5-6 రెట్లు మెజారిటీతో గెలుస్తాను సార్. ఇది ఏదైతే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అయితే చెప్తున్నారు, ఆ మెజారిటీ కూడా ఎక్కువ వస్తుంది, తప్పనిసరిగా నేనే విజయం సాధిస్తాను. అలాగే అధికారులకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చాలా పక్కాగా చేశారు. అయితే అక్కడక్కడ కొంచెం అల్లరి మూకలు అయితే కనుక వచ్చి దీన్ని డిస్టర్బ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మేమైతే కనుక పక్కాగా మా శ్రేణులందరూ కూడా శాంతియుతంగా ఉండండి 6 గంటల వరకు అని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, యానం నుంచి.